రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ రష్యన్ ఆయిల్స్ కొనడము మానేశారు. ఎందుకు అంటే శాంక్షన్స్ భయం. అమెరికా వాడు అక్టోబర్ నెల మేము ఇలాగ రాస్నెఫ్ట్, లూక్ ఆయిల్ అనబడే సంస్థలు, వీళ్ళేనండి రష్యా యొక్క ద బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్స్. సో ఆ సంస్థల మీద వీడు శాంక్షన్స్ విధించాడు. ఎందుకు రీజన్స్ మనందరికీ తెలుసు. రష్యా యొక్క వార్ ఫండింగ్ని ఆపాలి. భారత్ రష్యా వద్ద ఆయిల్స్ కొనడం మానేస్తే ఆటోమేటిక్గా రష్యా వాళ్ళు యుద్ధాన్ని ఆపేస్తారు, వాళ్ళకి రావలసిన ఫండింగ్ రాదు. ఇది వీడి ప్లాన్. దాని ప్రకారము రిలయన్స్ వాళ్ళు కూడా, ఎందుకంటే అమెరికా పెద్ద మార్కెట్, వాళ్ళతో ఎందుకు గొడవలు అని చెప్పి రిలయన్స్ వాళ్ళు ఆయిల్స్ కొనడం మానేశారు. అయ్యో భారత్ భయపడిపోయింది. నేను చెప్తున్నా, నేను ఆజ్ఞాపించాను భారత్ రష్యన్ ఆయిల్స్ కొనడం ఆపేసిందని ట్రంప్ కొడుతూ ప్రతి దగ్గర ఇదే మాట్లాడాడు. కానీ ఇక్కడ ఏమైంది, రిలయన్స్ వాళ్ళకి డొనాల్డ్ ట్రంప్ గారి వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ ఒక వ్యాపారం కదా, మొన్న వచ్చాడు కదా ట్రంప్ జూనియర్ వచ్చాడు కదా, దాంతో మాకు కొంచెము వేవర్ కావాలండి, ఒక నెల రోజుల పాటు గడువు కావాలి, ఎందుకంటే మేము ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాము, డబ్బులు ఇచ్చున్నాము, రష్యన్ ఆయిల్స్ ఆల్రెడీ ప్రొడక్షన్ అయిపోయింది, ఆల్రెడీ షిప్పులు బయలుదేరాయి, కాబట్టి ఒక నెల రోజుల పాటు మీరు ఆగండి అని మనం చెప్పాం. సో అమెరికా వాడు కూడా ఒప్పుకున్నాడు, సరేనండి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు నేను టైం ఇస్తాను, ఇంతలో మీరు వాడితో ఉండే లావాదేవీలంతా కూడా మీరు క్లియర్ చేసుకోండి. సో దాంతో చూడండి రష్యన్ ఆయిల్స్ ధర $35 అమెరికన్ పర్ బ్యారెల్ అండి. మీకు G7 దేశాలు ఏం చెప్పారు, 60 అనేది ప్రైస్ క్యాప్, 60 అమెరికన్ డాలర్స్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, $35 అమెరికన్ పర్ బ్యారెల్ టోటల్గా పడిపోయింది. చూడండి, మన ఒక్క భారత్ కొనకపోతే రష్యా పరిస్థితి. సో పుతిన్ గారు భారత్ వచ్చారు కదా, ఈ టైంలో మీకు ఈ డిస్కషన్స్ అన్నీ అయ్యాయి. సడన్గా చూశారు అనుకోండి, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రిలయన్స్ వాళ్ళు, నయారా వాళ్ళు, భారత్లో ఉండే ఈ గవర్నమెంట్ కంపెనీస్ విపరీతంగా రష్యన్ ఆయిల్స్ కొనడం మొదలుపెట్టారు. నెల రోజుల గడువు కదా, మ్యాక్సిమం కొని పడేయండి అని చెప్పి ఆర్డర్స్. దాంతో 2.6 బిలియన్ అండి, 2.6 బిలియన్ వర్త్ మీకు ఇక్కడ ఆయిల్స్ భారత్లోకి వచ్చేసాయి. జామ్నగర్ రిఫైనరీ, గుజరాత్లో ఉండే రిలయన్స్ వాళ్ళ జామ్నగర్ రిఫైనరీ నిండిపోయింది. సో ఇప్పుడు ఇది ఎలా జరిగింది, ఒక్క నెల రోజుల్లో ఇలా వీళ్ళు ఎలా కొని పడేశారు. మరి ఇప్పుడు శాంక్షన్స్ భయం, ఇప్పుడు రాస్నెఫ్ట్ అంటారు, లూక్ ఆయిల్ అంటారు కదా, శాంక్షన్స్ పడిపోయాయి కదా, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడే ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ గుజ్జూస్ కదండి. ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు అంటే, మీకు అమెరికా వాడి తుక్లక్ వ్యవహారాలు. ఇప్పుడు వీడు రాస్నెఫ్ట్ మీద శాంక్షన్స్ అన్నాడు, లూక్ ఆయిల్ మీద శాంక్షన్స్ అన్నాడు, తక్కిన సంస్థల మీద లేదు. ఇందులో ఆఫ్రామాక్స్ అనబడే ఒక సంస్థ. సో ఇప్పుడు ఆఫ్రామాక్స్ వాళ్ళ ఓడల పైన శాంక్షన్స్ లేవండి. సో ఈరోజు భారత్లో ఇలాంటి కంపెనీస్, షెల్ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీళ్ళు రష్యన్ ఆయిల్స్ కొని ఎలాగా వివిధ దేశాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు తెలుసుకొని ఈ కంపెనీల ద్వారా భారత్లోకి ఇవాళ మనము ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. అంటే ఇది ఎలా ఉంటుందంటే, వాళ్ళది రాస్నెఫ్ట్ ఓడండి, దాని మీద శాంక్షన్ ఉంది, మరి దాని పక్కన ఆఫ్రామాక్స్ ఉంది కదంటే వాళ్ళ మీద శాంక్షన్స్ లేవు. అరే ఇదంతా రష్యన్ ఆయిల్సే కదా, వాడి దగ్గరే కదా మనం కొంటున్నాము, మరి డబ్బంతా రష్యాకే వెళ్తుందంటే అలా లేదండి. వీడి మీద శాంక్షన్, వాడి మీద లేదు. ఇదే తుక్లక్ వ్యవహారం అనేది. సో అమెరికాలో ఒక తుక్లక్ ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం కొని పడేయండి అని చెప్పి మనం ఆయిల్స్ కొంటూ పోతున్నాము. ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడా మనం అధిగమించడం లేదు. ఫెయిర్ డీల్, పర్ఫెక్ట్ వ్యాపారం రిలయన్స్ వాళ్ళు చేసి చూపించారు. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో వీళ్ళ మీద ఒత్తిడి. సో ఈ ఒత్తిడి ఎలా ఉంది, మీరు రష్యన్ ఆయిల్స్ని శుద్ధి చేసి మళ్ళీ యూరోప్ దేశాలకు, అమెరికాకు అమ్ముతున్నారు, ఇది కదా అండి వీళ్ళ మీద ఉండే అభియోగం. సో ఇప్పుడు ఏం చేశారు, జామ్నగర్లో మీకు రిఫైనరీ 1, ఇందులో రష్యన్ ఆయిల్స్ ఏకంగా 6,60,000 బ్యారెల్స్ పర్ డే అండి. ఎవరు నమ్మరు, ఆ స్థాయిలో ఉంటుంది. చేసి ఓన్లీ భారత్లోనే అమ్ముతున్నాం. భారత్లో ఎక్కడైనా మీరు పెట్రోలు, డీజిల్, పెట్రోలియం ప్రోడక్ట్స్ అంటే మీకు ఆటోమేటిక్గా రష్యన్ ఆయిల్స్. మీకు రిఫైనరీ 2 ఉందండి, ఇక్కడ ఏకంగా 7 లక్షల బ్యారెల్స్ పర్ డే. వీటిని మనం ఏం చేస్తున్నాము, సౌదీ అరేబియా,
ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశాల వద్ద కొంటున్న ఆయిల్స్ని మనము యూరోప్, అమెరికాకు పంపిస్తున్నాం ప్రోడక్ట్స్. సో ఎక్కడా ఎటువంటి సమస్య లేదు. రష్యా వాడికి ఇబ్బంది లేదు, మనకు ఇబ్బంది లేదు, రిలయన్స్ వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ శాంక్షన్స్ అంటారా, ఎక్కడండి? పర్ఫెక్ట్గా వాళ్ళు రూల్స్ పాటిస్తున్నారండి. మనం ఏమీ చెయ్యలేము. చూడండి, మీకు అసలు పని ఏంటి, వీళ్ళు చేస్తున్నది ఏంటి, ఈ లూప్ హోల్స్ని మనం ఎంత తెలివితేటలతో మనం హ్యాండిల్ చేయాల్సి ఉంది. సో ఇప్పుడు అందరూ అడిగేది ఏమండి, అమెరికా వాడంటే అంత భయమా, వాడు ఇలాగ శాంక్షన్స్ అంటే అందరూ వణికిపోవాలా, భారత్ కూడా అలాగేనా, ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా. దీనికి జవాబు పుతిన్ గారు ఇక్కడ ఢిల్లీలో ఇచ్చారు. ఏమండి, అమెరికా వాడే మా ఆయిల్స్ కొంటున్నప్పుడు భారత్ కొంటే ఏమిటి తప్పు? ఇది ఒక షాకింగ్ వార్త. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో శాంక్షన్స్ అనేవి అమెరికా వైపు నుంచే కదా, వాడే కదా చెప్తున్నాడు, వాడిని ఫాలో అవుతున్న యూరోప్ దేశాలు. కానీ గ్లోబల్ విట్నెస్ అని ఒక సంస్థ ఉందండి. ఈ గ్లోబల్ విట్నెస్ వాళ్ళు ఈ పచ్చి నిజాలను ఎలా బయట పెడుతున్నారు అంటే, మీకు ఇది చదివిన తరువాత బాబోయ్ వీడి ఏం దేశం, అసలు అమెరికా వాడి యొక్క జిత్తుల మారితనం, దీన్ని మీరు చూసారనుకోండి షాకింగ్గా ఉంటుంది. ఇప్పుడు బాల్జానీ అనబడే ఆయిల్ క్యారియర్ అండి, ఇది లాస్ ఏంజలస్ పోర్టు దగ్గరకు వస్తుంది. 5 లక్షల బ్యారల్స్, ఇందులో 5 లక్షల బ్యారల్స్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే మీకు లాటిన్ అమెరికా, అక్కడ నుంచి ఈ ఆయిల్స్ అమెరికాలోకి వస్తుంది. మరి ఇది ఎక్కడ వీళ్ళు కొన్నారు అంటే రష్యా వద్ద. సో రష్యా వద్ద ఆయిల్స్ కొని వాళ్ళు నేరుగా అమెరికాలోకి పంపిస్తున్నారు. ఎలాంటి కంపెనీలు? బ్రిటిష్ పెట్రోలియం, షెల్ లాంటి కంపెనీస్, అందుకే షెల్ కంపెనీస్ అంటున్నారు. సో వీళ్ళకి ఆయిల్స్ కావాలి, చవక ధరకు కావాలి. ఇప్పుడు $35 పర్ బ్యారెల్ అన్నప్పుడు ప్రపంచంలో ఏ ఒక దేశం ఇంత చౌకగా ఆయిల్స్ ఇవ్వలేరండి, రష్యా వాళ్ళు మాత్రమే. మరి అమెరికా వాడు ఎందుకు ఊరుకుంటాడు? వాడికి ప్రతిదీ వ్యాపారమే కదా. కాబట్టి ఏం చేశాడు, నింపేసుకోండి. షెల్ కంపెనీ, బీపీ, మీరు ఎంత మీ రిజర్వ్స్లో ఆయిల్స్ నింపుకుంటారో నింపేసుకోండి. నింపిన తరువాత నేను శాంక్షన్స్ అంటాను. చూడండి, 2023లో హైయెస్ట్ లెవెల్లో రష్యన్ ఆయిల్స్ కొనిన దేశం అమెరికా. అప్పటికి యుద్ధం జరుగుతుంది, అప్పటికి శాంక్షన్స్ అన్నారు. అంటే వీడికి ఏది అవసరమో, ఇప్పుడు ఇది ఎలా చెప్తారంటే, ఈ ఆఫీసులో ఎవరు నిద్రపోకూడదు, కానీ బాస్ గారు మాత్రం తన గదిలో వెళ్ళి నిద్రపోతారు. సో ఇప్పుడు అడిగారు అనుకోండి, రూల్స్ ఆయనే కదండి పెట్టారు, కాబట్టి ఆ రూల్స్ని ఆయన బ్రేక్ చేయొచ్చు, మీరెవరు చేయకూడదు. ఇది అమెరికా వాడి ఆలోచన. ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మీరు చూశారనుకోండి, 30 మిలియన్ బ్యారల్స్ కొన్నాడండి. మీకు ఇందులో 11 నగరాలు ఉన్నాయి, పోర్టు ఉండే నగరాలు. అలాగే 7 రాష్ట్రాలకు కావలసిన రష్యన్ ఆయిల్స్ అమెరికా వాళ్ళు కొన్నారు. ఇదే వాస్తవం. అమెరికా అంటే ఇదే. సో వాడు చెప్తున్న రెస్ట్రిక్షన్స్, రూల్స్ అండ్ వాడు పాటించడు, ఎప్పుడూ పాటించడు. కానీ ప్రపంచం అంతా నేను చెప్పినట్టే వినాలి అని చెప్తాడు. కాబట్టి పుతిన్ గారు అమెరికా వాడే కొంటున్నప్పుడు మీకు ఏంటి భయం, నేను ఉన్నాను, నన్ను అడగండి, ఈ చిట్టా బయట పెడతాను. సో అమెరికా వాడి డబల్ స్టాండర్డ్స్ను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.